బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఇష్టపడే ప్రేక్షకులారా, ఈ రోజు కూడా మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి వచ్చిన నలుగురి పరిచయాలు. హాయ్ సౌజన్య. హాయ్ అండి, నమస్తే. నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్. సారీ. పర్వాలేదు, చెప్పండి. నన్ను చూసిన ఆనందంలో మీకు అన్ని వేళలా కలిసి వచ్చింది ఈ వేళ కదా? యా, ఎందుకంటే ఈ వేళ శుభవేళ. ఓకే, చెప్పండి సౌజన్య. నా పేరు సౌజన్య అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ప్రీవియస్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ప్రెసెంట్ వచ్చేసేమో టీచర్, యాజ్ అ టీచర్. ఓకే. ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ లో కూడా నేను ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ కావాలని యాజ్ టీచింగ్ లో వెళ్ళిపోయాను. ఓకే, అంటే మీరు ప్రతి ఫీల్డ్ ఎలా ఉండాలి అని కొంత అన్ని ఫీల్డ్ లోనూ చేసుకుంటూ వస్తున్నారు. అవునండి. ఇవన్నీ ఓకే, కానీ మీరు డాక్టర్ ఫీల్డ్ లోకి వెళ్తే పేషెంట్ల పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నాను. అయితే నేను ఇప్పుడు ఆలోచించాలేమో అది. కొంతకాలం తర్వాత మీరు డాక్టర్ అవుదాం అనుకున్నాను అనుకోండి, ఏ ఐడియా ఏదో బాగుందబ్బా, నేను కూడా ఇంకొంతకాలం యాంకరింగ్ మానేసి నేను ఏమవుతే బాగుంటుంది, లాయర్ అవుతా. ఎలాగా? ఎందుకు లాయర్? కొన్ని కేసులు వాదిస్తా. ఏమైనా ఉన్నాయా మీకు ఇంట్లో కేసులు? ఓ చాలా ఉన్నాయి. అవునా? ఏంటి ప్రాబ్లం చెప్పండి. ఏముంది, మొగుడు పిల్లల గొడవలు పక్కన. యువర్ ఆనర్, శివరంజని వాళ్ళ ఆయన రోజు శివరంజని అడగగానే వంట చేయడం లేదు, బట్టలు ఉతకడం లేదు, గిన్నెలు తోమడం లేదు, అలాగే రాత్రి గురకబెట్టి నిద్రపోతున్నారు. అందుకని శివరంజని అలిగి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. హే, బానే ఉంది కదా, చేసుకోవచ్చు. సో మీరు సాఫ్ట్వేర్ టు టీచర్, టీచర్ టు ఒకటి మిగిలిపోయిందండి. ఏంటది? యాంకరింగ్. స్టార్ మహిళలో యాంకరింగ్ కావాలండి. సుమ గారు ఎప్పుడు వెళ్ళిపోతారో అప్పుడు ప్రొఫెషన్ క్యాన్సిల్. నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇది కూడా దూరం నుంచి కనిపించినంత ఈజీ కాదు. దగ్గరకు వస్తే ఇందులో ఉండే వేడి ఏమిటో మీకు అర్థం అవుతుంది. చూసారా ఇక్కడ వేడి ఎలా ఉందో? అవునండి. అందుకని దూరంగా ఉండడం బెటర్. ఓకే ఓకే. మీనా. హాయ్ సుమా గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను మీనా. నా పేరు మీనా, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. బీకామ్ కంప్లీట్ అయింది. రీసెంట్ గా మొన్నే మ్యారేజ్ అయ్యింది. ఓకే మీనా, వెల్కమ్. అనురాధ. హాయ్ సుమా. హాయ్ అనురాధ. హౌ ఆర్ యు? ఫైన్ అనురాధ. అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగున్నారు. అడిగినా అని చెప్పండి. అలాగే చెప్తా. అనురాధ, మీరేం చేస్తుంటారు? నా పేరు అనురాధ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. మీరు ఎప్పుడైనా ప్రొఫెషన్ మారాలనుకుంటున్నారా? ఓ, హౌస్ వైఫ్ కి ప్రొఫెషన్ మారడం ఉండదు కదా. ఓకే. శివరంజని. హాయ్ సుమా. హాయ్ శివరంజని. సూపర్ గా ఉన్నారు అసలు. Thank you, శివరంజని. బ్లాక్ అయితే సూపర్ గా ఉంది మీ మీద. బ్లాక్ ఇస్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అందులోనూ ఈ గోల్డ్, ఈ రెడ్ కలర్ బార్డర్, ఈ చీరకే నేను ఒక సరికొత్త అందాన్ని తీసుకొచ్చానంటే అది అతిశయోక్తి కాదేమో. అంత లేదు, నేను కట్టుకున్నా బాగుంటది. మొత్తం అది నేను కట్టినా నా బాగుంటుంది. మీద నీళ్ళేసేసింది అసలు. ఆఫ్ కోర్స్ సారీ బాగుంది అనుకోండి. నేను సారీ బాగుందన్నాను, సుమా బాగుందని అనలే కదా నేను. దేవుడా, ఇవ్వండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సారీ అయితే కత్తిలా ఉందన్నా నేను. సారీ కత్తిలా ఉందా? తీసుకెళ్లి రేపటి నుంచి దీంతోనే కాయగూరలు కోసుకోండి. సారీ కత్తిలా ఉంది, గడ్డపారలాగా ఉంది, ఏమిటండి ఇది? ఓకే, చెప్పండి మీ గురించి. నా పేరు శివరంజని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. జాన్సన్ గ్రామర్ స్కూల్లో హిందీ టీచర్ గా పనిచేస్తాను. अच्छा, आप हिंदी अध्यापक हो? जी, अध्यापिका हूँ मैं, अध्यापक नहीं, अध्यापिका. అదే చాలా రోజులైంది హిందీ వదిలేసి. అధ్యాపక్కి పికాకి మధ్యలో ఉండే తేడా నేను వదిలేసి. आप भी बात कीजिए ना, दो बताइए. मैं हिंदी में क्या बताऊं आपको, बहुत सारे बार मैं हिंदी में बात करना चाहती हूँ क्योंकि मेरा फर्स्ट लैंग्वेज हिंदी था. अच्छा. जब स्कूल में पढ़ती थी सेंटेंस में, तब मेरा फर्स्ट लैंग्वेज हिंदी था. अच्छा. आज भी मैं हिंदी अच्छी तरह से जानती हूँ और पढ़ना लिखना भी आता है. अच्छा. मेरी ख्वाहिश ये है कि मैं कभी ना कभी ऋतिक रोशन और शाहरुख खान से मिलूं. సడన్ గా ఇది హిందీ స్టార్ మహిళ లాగా అయిపోలేదు? అవును, బాగుంటుంది కదా హిందీ సూపర్. ఒకసారి తీయాలి, ఒక ఎపిసోడ్ తీయండి. యా, ఒకవేళ హిందీ స్టార్ మహిళ అయితే నేను వెల్కమ్ ఎలా చెప్తాను? आदाब, नमस्ते, वुमेन्स हॉर्लिक्स स्टार महिला 2000+ में आप सभी का स्वागत है. सुपर. कदरदान मेहरबान, आज हम शुरू करने जा रहे हैं. नॉट कदरदान. कदरदान ही बोल रही हूँ मैं. ठीक है. कदरदान मेहरबान, पार्टिसिपेंट्स का दान. आज मैं शुरू करने वाली हूँ. आप सबको जो पसंद है स्टार महिला, तो शुरू करें हम इंट्रोडक्शन से. बोलिए शिवरंजनी जी, आप कहाँ से आई हैं? जी, मैं हैदराबाद से आई हूँ और मेरा जो मेरा आपका हिंदी से मेरा हिंदी चला गया जी, दौड़ गया. मैं हैदराबाद से आई हूँ. मेरा नाम शिवरंजनी है और मैं जॉनसन ग्रामर स्कूल में हिंदी अध्यापिका का काम करती हूँ. और जो मेरी रुचियाँ हैं, अभिरुचियाँ जो है वो है आर्ट एंड क्राफ्ट. अच्छा. और सृजनात्मक कार्य करना, कुछ भी नया चीज बनाना. అంటే సృజన వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయడం అంట. नहीं, सृजनात्मक कार्य कहा मैंने, सृजना के घर काम करना नहीं कहा मैंने. अच्छा, సృజన వాళ్ళ ఇంట్లోనే కాకుండా కార్య వాళ్ళ ఇంట్లో కూడా పని చేయడం అంట.
अच्छा जी बहुत खूब बहुत खूब धन्यवाद। बहुत खुशी हुई आपसे मिलके जी हमको भी बहुत दिनों के बाद मुझे हिंदी शुद्ध हिंदी बात करने का अवकाश आपने अवसर मुझे दिया है जी ठीक है तो अब हम शुरू करें సుమాజీ గారు ప్లీజ్ తెలుగులో రారా ఇది మా తెలుగు స్టార్ మహిళ అండి. ఏంటో నేను 2000 ఎపిసోడ్ నుంచి హిందీలో చేస్తున్నానన్న ఫీలింగ్ కలిగింది నాకు లోపల నుంచి చాలా రోజుల నుంచి నిద్రాణమైన ఉన్నటువంటి నా హిందీ మేల్కొంది సడన్ గా హిందీ కాసేపు పడుకో ఇప్పుడు మనం రౌండ్లు మొదలెడదాము మీ అందరికీ నేను 10 పాయింట్స్ ఇస్తున్నా తీసుకోండి ఎవరు విన్ అవుతారో చూద్దాం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3 రెడీ 1 2 3 అసలు ఈ మధ్య సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విషయం మీద నేను ఒక మెసేజ్ చదివా ఫేస్బుక్ వచ్చిన తర్వాత మనుషులు కలుసుకోవడం మర్చిపోయారు వాట్సాప్ వచ్చిన తర్వాత మనుషులతో మాట్లాడుకోవడం మర్చిపోయారు ఈ బుక్స్ వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం మర్చిపోయారు అసలు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అష్టాచెమ్మ లాంటి ఆటలు మర్చిపోయారు అమెజాన్ లాంటి సైట్లు వచ్చిన తర్వాత కలిసి షాపింగ్ చేయడం మర్చిపోయారు టీవీ వచ్చిన తర్వాత కలిసి భోజనం చేయడం మర్చిపోయారు అసలు ఫోన్ వచ్చిన తర్వాత మనిషి తనని తానే మర్చిపోయారు వెనక్కి రండి ఇలా అన్నానని చెప్పి మీరు ఇప్పుడు మా ప్రోగ్రామ్ చూడడం అది మానేయద్దు మీరందరూ కలిసి భోజనం చేస్తూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేయండి ఓకే రండి రెడీ 1 2 3 గో అక్కడ రెడ్డి దగ్గర ఉండండి రెడీగా రెడీ రెడీ వేసేయండి వేసేయండి సౌజన్య తొందరగా సౌజన్య తొందరగా సౌజన్య మధ్య మధ్యలో మనకి భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అనేది చూపిస్తోంది ఒకటే బందిని అక్కడే వేసి అక్కడే తిప్పుతోంది డ్రింగ్ 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 అని సౌజన్య స్కోర్ 9 18 19 20 21 1 2 3 గో ఇందాక పాపం ఆడి అలసిపోయింది అందుకని మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉండండి రెడ్ దగ్గర అప్పుడే కాదు నేను చెప్తా కొంచెం ముందుకెళ్ళండి కొంచెం ముందు అక్కడే ఉండండి అక్కడే ఉండండి ఇటు తిరగండి స్టార్ట్ స్టాప్ అన్న తర్వాత వేసారా తిరిగేసేసేయండి ఈవిడ ఇక్కడ ఆడేంత వరకు మీరు ఆడుతూ ఉండొచ్చు మీరు తగ్గిస్తూ ఉండొచ్చు పాయింట్లు అనురాధ స్కోర్ 9 18 27 ఒక జోక్ చెప్తా ఇట్రండి జోక్ చెప్పడానికి అంత దూరం వెళ్ళి నిలబడ్డం ఎందుకు నాకు ఒకవేళ జోక్ నచ్చకపోతే నేనేం కొట్టను మీ భయం మీరును చెప్పండి అతను రోడ్ పైన వెళ్తూ ఉంటాడు అయితే వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది అక్కడంతా గుంపు ఉంటారనమాట అయితే ఇతనికి చూడాలని ఉంటది ఆ గుంపులో వెళ్ళలేడు కదా అయితే అందరికి చెప్తాడు మా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది జరగండి అంటాడు అక్కడికి వెళ్ళి వస్తే గాడిదకి యాక్సిడెంట్ అయితే గాడిదకి యాక్సిడెంట్ అయ్యి ఉంటుందా అప్పుడు వాళ్ళందరూ అంటారు అవును మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది తొందరగా తీసుకెళ్ళు హాస్పిటల్కి అని ఓకే బాగుంది కానీ ఈ జోకు గాడిదల ఫ్యామిలీస్ చూడకుండా చూసుకోండి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి మనుషులతో కంపేర్ చేయడం వాటికి ఇష్టం ఉండదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అవి మనకన్నా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాయి ఒక క్వశ్చన్ అండి అడగండి తెల్ల బిల్డింగ్ కిటికీలు ఉండవు ఎక్కడో దగ్గర ఏంటి కోడిగుడ్డు అంతేనా యా మీరు తెల్ల అనగానే నాకు కోడిగుడ్డే గుర్తొచ్చింది ఎందుకండి మార్నింగ్ తినడం మర్చిపోయాను అందుకని ఓ థ్యాంక్ యూ రెడీ 1 2 3 గో
తర్వాత వేశారు 3. శివరంజని స్కోర్ 9, 18, 27, 28, 29, 30, 31. నేను ఒక పొడుపు కథ అడుగుదాను. అడగండి. ప్రతి ఒక్క మనిషిలోని ఒక దారి ఉంటది, కానీ ఆ దారిలో ఎవరు వెళ్ళరు. అంతే. ఏంటది? ఇదే. ఎలా సుమా? కనిపిస్తోందిగా. అవునా? మీరు దాచుకొని ఉంటే ప్రతి ఒక్క మనిషి అన్నాను. ఇదో ఈవిడిలో లేదు ఆ దారి, ఈవిడికి లేదు. సో ఈ దారి కాదా? కాదు. ఈ దారి కాదా? కాదు. ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక దారి అని మీరు అంటున్నారు, కానీ ప్రతి ఒక్క మనిషిలోనూ 4 దారులు ఉంటాయి. ఎలాగా? ఏంటది? ఒకటి తల మీద నుంచి ఈ దారి. ఓకే. ఇంకొకటి మంచి భోజనం ద్వారా కడుపులోకి దారి. ఇంకొకటి ప్రేమ ద్వారా మనసులోకి దారి. ఇంకొకటి మంచి గాలి ద్వారా ముక్కులోకి దారి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదేనా ఆన్సర్? కాదు, ముందుదే కరెక్ట్. ఏది? ఇదేనా? మీరొకళ్ళు. అందే ఒకళ్ళే. 1, 2, 3 గో. పేరా ఏమైనా అడుగుతారా నన్ను? అడగండి. పొడుపు కథ అడుగుతాం. పొడుపు కదా అడేలా లేరు మీరు, దాంతో పొడిచేలాగా ఉన్నారు. అడగండి. ఒక కన్ను కలది కానీ కాకి కాదు, ఒక కన్నం ఉంది కానీ పుట్ట కాదు. ఏంటది? సూది. కరెక్టా? కాదు. ఇదిగో ఒక కన్ను ఉందన్నావు, సూదికి ఒక కన్ను ఉంటుందా? దాన్నే మనం కన్నం అని కూడా అనుకోవచ్చా? అసలు అలా ఎలా చెప్తారు సుమా మీరు? కరెక్ట్ ఆన్సర్లు చెప్తూ ఉంటే వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. అవతల వాళ్ళ విజయాన్ని తీసుకోలేకపోవడం అనేది మీరు చూస్తున్నారు కదా యువతల వాళ్ళలో. ఇది ప్రాబ్లం, మనుషుల్లో ఈ మధ్య కాలంలో ఉండేటువంటి ప్రాబ్లం ఇది. ఫేస్బుక్ల వల్ల చెప్తున్నానుగా, సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల. ఇందాక నా ఫోటోకి లైక్లు కొట్టారా? చూడొకసారి. రండి, మీరు రండి. గో, 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 గో. మీరు ఒక బంతి, ఈవిడ ఇంకో బంతి ఇక్కడ ఉండగానే వేసినందుకు ఆ ఒక్క బంతి తీసేస్తున్నాను. స్టాప్ ఇట్ అన్న తర్వాత ఒకటేసారి అది కూడా. ఓకే. 9, 18, 26, 27, 28 పాయింట్లు మీనాకి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. నయనతార పక్కన పిక్చర్స్. సౌజన్య. సింహ. ఓకే, చూద్దాం. కనిపించినప్పుడు కాలేజ్ స్టూడెంట్ గా స్నేహ ఉల్లాలు ఇటు పక్కన, అండ్ అటువైపు డాక్టర్ గా ఉన్నప్పుడు నయనతార మనకు కనిపిస్తారు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు పక్కన పిక్చర్స్.
కనెక్షన్ ఏమిటి? పోనీ కలిపి చూద్దామా? న్యూమరాలజీ ప్రకారం 7, 8, 9, 10, 11. 11 1 + 1 2 2 స్టార్ మేలే 2000 ప్లస్. క్లూ సినిమా పేరు 47తో స్టార్ట్ అవుతుంది. శివరంజని చెప్పండి. 47 రోజులు. చూద్దాం. పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ पवर ऑफ करंट पावर ऑफ बिजली बंद बिजली गुल हो जाना चाहिए ఒక గొప్ప కోఇన్సిడెన్స్ ఏంటో తెలుసా మీరు 47 రోజులు అని చెప్పారు ఇది కరెక్ట్ చెప్పడం వల్ల మీ స్కోర్ 47 అవ్వబోతోంది నెక్స్ట్ సెలబ్రిటీ అనుష్క పక్కన పిక్చర్స్ అనురాధ బాహుబలి కట్టప్ప వచ్చాడు చూద్దాము మీరు ఆన్సర్ కరెక్టా కాదని టెన్షన్ పడుతున్నారు నా టెన్షన్ ఏంటో తెలుసా బాహుబలి 2 రాజమౌళి తొందరగా తీసేస్తే బాగుంటుంది అని నా టెన్షన్ లేకపోతే అనుష్క అప్పటికి చాలా పుల్లలు ఏరేస్తుంది ఫస్ట్ దానికే చాలా పుల్లలు అయ్యాయి మళ్ళీ మీరు బాహుబలి 2 లేట్ చేశారనుకోండి ఆ ఏరిన పుల్లలని ఎక్కడ పెట్టుకుంటుంది చెప్పండి చితి చిన్నగానే ఉందిగా తొందరగా బాహుబలి 2 రిలీజ్ చేసేయండి ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ మురళీమోహన్ గారు పక్కన పిక్చర్స్ సోమా మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేది అది కాదా నాకు తెలిసిపోయింది అక్కడ ఏముంది అక్కడ ఏమున్నాయి వాటిని ఏమంటారు వారాలు దానికి ఈ అబ్బాయిని కలిపేయండి అవి వారాలు ఆయన అబ్బాయి నేను అదే చెప్పా అది రెండు కలిపేస్తే అదే టైటిల్ అనురాధ వారాల అబ్బాయి మీరేం చెప్పారు చెప్పండి వారబ్బాయి వారబ్బాయి మీరు వారాల అబ్బాయి వీరబ్బాయి మీరు వరాల అబ్బాయి ఎవరో అబ్బాయి బాగుంది చాలా బాగుందమ్మా కరెక్ట్ కాదా చూద్దాం వరాల అబ్బాయి అనేది ఉంటా వరాల అబ్బాయి ఉంటుందా వారి అబ్బాయి ఉంటుంది అంతేను వారబ్బాయి ఉంటది వరాలబ్బాయి వీరబ్బాయి ఉండదు రాంగ్ రాంగ్ చూసుకో గ్రీన్ రాదు రెడ్ వస్తుంది నువ్వు రెడ్ మైనస్ మార్క్స్ 6 మార్క్స్ మైనస్ అవుతుంది కట్ అయిపోతాయి నీకు రాంగ్ అవుతుంది దేవుడా రాంగ్ అవ్వాలి అనురాధ రైట్ ఆన్సర్ ఆరు ఒకప్పుడు కాలంలో ఏమిటంటే బాగా పేదరికంలో ఉండేటువంటి అబ్బాయిలు వారంలో ఒక రోజు ఒకళ్ళ ఇంట్లో ఇంకో రోజు ఇంకొకళ్ళ ఇంట్లో అలా తింటూ వాళ్ళు స్కూల్ కి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ ఎడ్యుకేషన్
Okay. ఆగకూడదు అని చెప్పి వారాల అబ్బాయి అనేవాళ్ళు అనమాట. ఆహా, ఈ వారం మీ ఇంట్లో, ఈ వారం మా ఇంట్లో అని చెప్పి. Okay. ఈ సినిమా స్టోరీ కూడా అదే. అవునా? వారాల అబ్బాయి, మురళీమోహన్ గారు హీరో. ఓకే. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్ పక్కన పిక్చర్స్. ఈ అమ్మాయి పేరు కృతి కర్బంద. కలబందానా? కలబంద వాళ్ళ కజిన్స్ వాళ్ళ ఫ్యామిలీ. ఆహా. ఈ అమ్మాయి కరబంద. ఏమో కలబందలా వినిపించింది నాకు. కలబంద అంటే గుర్తొచ్చింది, చాలా మంచి తెలుసా? ఎందుకంటే ఇప్పుడు అందరూ వాడేది అదే కదా ఎక్కువగా. ఆయుర్వేదిక్ లో అన్నిటికన్నా ఎక్కువ యూజ్ చిన్న మొక్కను పెంచేసుకున్నట్టయితే దాంట్లో నుంచి కొంచెం తీసుకొని పేస్ట్ గానీ. అవును. కానీ అందులో మళ్ళీ కొంచెం పాయిజనస్ వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఏంటో మరి తెలియదు మనకి. అవునా? అంటే మరి మీకు ఎలా చేసి మీరేమైనా టెస్ట్ చేశారా? ఒక రోజు ఒక పాయిజనస్ వెరైటీ తింటే నెక్స్ట్ డే మార్నింగ్ కి రిజల్ట్ తెలిసిపోతుంది. అప్పుడు మనం ఇది పాయిజనస్ వెరైటీ అని మనం దాన్ని వాడకూడదా? ఓకే. ఓకే, చెప్పండి. ఏంటి బజర్ నొక్కకుండా కూర్చున్నారు అందరూ? ఇవ్వండి. ఒకప్పటి ఒంగోలు జిల్లా, ఇప్పటి ప్రకాశం జిల్లా. సినిమా టైటిల్లో ఉందా జిల్లా? అనురాధ. ఒంగోలు గిత్త. ఒంగోలు గిత్త. చూద్దాం. స్కోర్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. గుచ్చుకున్నది నీ మాటల్లో తుపాకి తూట జారిపోయనమ్మని బయట నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైతి ఒక్కసారి తిరిగి చూడవే నీలపూరి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంసనడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. వెరీ గుడ్ మీనా అండ్ సౌజన్య, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయిరా. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్న
బాగా చేశారండి క్యూట్ గా. థ్యాంక్ యూ. అష్టాచెమ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు? స్వాతి. కలర్ స్వాతి. కరెక్ట్ ఆన్సర్, తీసేసుకోండి. భార్గవి కూడా ఉన్నారు. మీకు 6 పాయింట్లు వచ్చాయి. అనురాధ 3, శివరంజని గారు 3. చతుష్పాదులు అంటే సాధారణ వాడుకలో ఏమిటి? పాదులు. ఆప్షన్స్. ఏ 4 పాదాలు గలవి, బి 4 పదులు 40 ఉన్నవి. 4 పదులు 40 ఉన్నవి. రాంగ్ ఆన్సర్. 4 పాదాలు కలిగినవి అంటే సాధారణంగా 4 కాళ్లతో నడిచే జంతువులన్నిటినీ చతుష్పాదులు అంటారు. పిల్లులు, కుక్కలు, తాగొచ్చిన మనుషులు చతుష్పాదులు. రండి. పీకే పనిలేని కళ్యాణ్ అనే పాత్రను నితిన్ ఇటీవల ఏ సినిమాలో చేశారు? ఆప్షన్ ఏ చిన్నదాన నీకోసం, బి కొరియర్ బాయ్ కళ్యాణ్. కొరియర్ బాయ్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చే తీసుకోండి. నా పేరు కళ్యాణ్ సార్. ఫ్రెండ్స్ అంతా పీకే అంటుంటారు. పీకేనా అంటే పవన్ కళ్యాణ్? పనిలేని కళ్యాణ్ సార్. అనురాధ ఆ, దగ్గర నుంచి ఆ. 3 పాయింట్లు. మీ సెకండ్ క్వశ్చన్. వైద్య శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం మన దేశంలో కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సిన రోగుల సంఖ్య ఎంత? ఇంచుమించుగా ఇంకా ఎంతమంది ఉన్నారు కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సిన వాళ్ళు? కోట్లల్లో లక్షల్లో ఉంటారేమో. లక్షల్లో ఉంటారేమో. ఆప్షన్స్ కావాలంటే తీసుకోండి. చెప్పండి. ఏ సుమారు 2 లక్షల మంది, బి సుమారు 1 లక్ష మంది. నేను ఆల్రెడీ లక్ష అని చెప్పినా కదా. ఓకే, అదే ఆన్సర్ చెప్తున్నారా? రాంగ్ ఆన్సర్. 2 లక్షల మంది. మోహన్ ఫౌండేషన్ నిర్ధారించిన ప్రకారం అధికారికంగా వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సిన వారు సుమారు 2 లక్షల మంది మన దేశంలో ఉన్నారు. అయ్యో. ఇంకా హాస్పిటల్స్ దృష్టికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తీసుకునే ఆహారం మీద, ఆహారపు అలవాట్ల మీద సరైన అవగాహన లేక చాలా మంది కిడ్నీ సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారు. కిడ్నీలకి హాని చేసింది ముఖ్యంగా మద్యం, అలాగే కాల్షియం ప్రభావం కూడా ఉంటుంది. కాల్షియం ప్రభావం. సో మనం మన కిడ్నీలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 4 రాళ్లు వెనక్కేసుకోమంటే ఆ కిడ్నీలో వేసుకోమని కాదు అని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. దాని వల్ల కూడా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. మీ మాట వినేమో అందరు 4 రాళ్ళు వేసుకుంటున్నారేమో కిడ్నీలోకి. నేను ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పానండి. ఏమో మరి మీరు అన్న ప్రకారం వాళ్ళైతే 4 రాళ్ళు వేసుకోమన్న సుమారు అని చెప్పి 4 రాళ్ళు ఏమిటంటే ఆ కాల్షియం కంటెంట్ ఎక్కువైపోవడం అంట. అంతే అంటారా? అది రాళ్లలాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. రండి. గోలీమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రియమణి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చే తీసుకోండి. శివరంజని 3, మీనా 3. మన శరీరంలోని ఏ భాగానికి చేసే సర్జరీని బేరియాట్రిక్ సర్జరీ అంటారు? ఆప్షన్స్. ఏ కడుపు భాగానికి చేసే సర్జరీ, బి మెదడుకి చేసే సర్జరీ. మెదడు. మనం తిన్న తర్వాత తేన్పు ఎలా వస్తుంది? కడుపు నుంచి కదా. సో అందుకని ఇది బేరియాటిక్ సర్జరీ అయింది అనమాట. అంటే మన కడుపు భాగానికి చేసే సర్జరీని బేరియాటిక్ సర్జరీ అంటారు. లోపల ఉండేటువంటి పేగుల్ని దగ్గరగా కుట్టేస్తారు. దాంతో ఆహారం కొంచెం తీసుకోగానే సరిపోతుంది. శరీరంలోకి అదనపు ఆహారం వెళ్ళదు. అంటే బాగా లావుగా ఉన్న వారికి చేసే సర్జరీ ప్రక్రియ పేరే బేరియాట్రిక్ సర్జరీ. ఒబేసిటీతో బాధపడే వాళ్ళు, అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ కంట్రోల్లో రానప్పుడు వారికి బేరియాటిక్ సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మామూలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఇంకొంచెం సన్నబడ్డానికని చేస్తూ ఉన్నారు. అన్ని ఆచితూచి ప్రాపర్ హాస్పిటల్స్ లో చేసుకుంటే మంచిది, లేదంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన దేవుడికి చేసిన్కి మనుషులు సినిమా హీరోయిన్ ఎవరు? ఆప్షన్. ఏ నయనతార, బి ఇలియానా. ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. అనురాధ 3. వైద్య శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం మన చర్మం మీద శరీరంలో మన సొంత కణాల కన్నా బ్యాక్టీరియా కణాలు ఎంత శాతం ఎక్కువ ఉంటాయి? ఆప్షన్. ఏ 200%, బి 900%.
2 fingers పట్టుకోరా. 1 finger. Sorry, 1 finger. Sorry, 1 finger. టూ ఈ టూలో లేదు. మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు పూర్తిగా మూసుకోవాలి. నేను ఏ ఫింగర్ పట్టుకుంటున్నానో మీరు చెప్పగలరా లేదా చూద్దాం. ఓకేనా? ఓకే. యా. ఏ ఫింగర్ పట్టుకున్నాను? 200. ఓహో, 200 అనే ఫింగర్ పట్టుకున్నానండి. మీరు ఇటు వచ్చేయండి. సెకండ్ ఫింగర్. ఓకే, కళ్ళు తెరవండి. నేను ఏ ఫింగర్ పట్టుకున్నాను? మీరు పట్టుకోలేదు. పట్టుకున్నాను. ఏ ఫింగర్ చెప్పండి. మగధీరలాగా అట్లా నాకు కరెంట్ షాక్ తాకలేదు, వైబ్రేషన్ పట్టుకునే 200 అన్నారు మీరు. పట్టుకోలేదు. ఓకే, అయితే మీ కళ్ళైనా మిమ్మల్ని మోసం చేసి ఉండాలి, లేదా మీ మనసైనా మిమ్మల్ని మోసం చేసి ఉండాలి. ఓకే, నేను కాదు, ఆవిడ వచ్చి పట్టుకున్నారు. మనకి ఎప్పుడైతే మనం కళ్ళు మూసేసుకుంటామో కొంచెం డిసిషన్ మేకింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుందంట. అందుకని మనం ఈ వేళ్ళన్నింటినీ ఇలా పెట్టేసి ఏదైనా ఒక వేళ్ళు ఎవరైనా పట్టుకున్నట్టయితే ఏ వేలో మనకు సరిగ్గా తెలియదంట మెదడుకి. ట్రై చేసి చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే, 200 ఇస్ రాంగ్ ఆన్సర్, 900 కరెక్ట్ ఆన్సర్. 900% ఎక్కువగా ఉంటాయంట మన శరీరం మీద బ్యాక్టీరియా కణాలు. వాటిలో చెడు బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయంట. మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుందంట. అందుకనే ఎక్కువగా మాయిశ్చరైజర్స్ రుద్దేసుకోవడం అవి మంచిది కాదంట. అప్పుడప్పుడు ఆ మంచి బ్యాక్టీరియా ఉంచేసుకోవాలంట. చాలా ఎక్కువగా క్రీమ్స్ రాసేసుకొని చేస్తూ ఉంటే వాటి ఎఫెక్ట్ తగ్గిపోతుందంట బాడీ మీద. థ్యాంక్ యూ. ఓకే, రౌండ్ పూర్తి అయిపోయిన స్కోర్స్ చూద్దాము. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, ఈరోజు మంచి రోజు. మరి ఈ మంచి రోజు మనం మంచి పాట పాడుకుంటే బాగుంటుంది కాబట్టి ఒక మంచి పాట పాడుకుందాం. ఏమిటో అందుకనే నేను ఈరోజు ఇలా ఈ రౌండ్ లో ప్రత్యక్షం అయ్యాను. రెడీ? ఈ రోజు మంచి రోజు, మరపురానిది మధురమైనది, యాంకర్ సుమ పాట పాడిన రోజు. ఈ రోజు మంచి రోజు. జోల పాట పాడేస్తున్నారు మీరు. ఇలా పాట పాడుతున్న వాళ్ళని మధ్యలో ఆపేయడం పాపం తెలుసా నీకు? ప్లీజ్ సుమా, నాకు ఇంకా కొన్ని నేను బతకాలి. సరే వెళ్ళు. ఇవాళ నేను ఇలా రావడానికి రీజన్ ఏమిటో మీకు త్వరలో తెలుస్తుంది. మొదటి చిత్రం మీనా. అల్లు అర్జున్. ఏయ్, బాగా పాడారు అంటున్నాడు అల్లు అర్జున్. థ్యాంక్ యూ. వీళ్ళు గుర్తించలేదు, మీరు గుర్తించారు. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అనుష్క. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. సౌజన్య. ఎవరది? తమన్నా. మన అవంతిక. మీకు -6. నెక్స్ట్ చిత్రం శ్రేయ. నేను శ్రేయ కోసం ఒక పాటను అంకితం చేయాలనుకుంటున్నాను. వేణు మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆశ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. నెక్స్ట్ చిత్రం రామ్ చరణ్. నెక్స్ట్ చిత్రం త్రిష.
ఎవరు చెప్పట్లేదు, కొంచెం రివీల్ చేస్తున్నాం, చెప్పండి. అయినా చెప్పలేదు, దట్ ఈస్ అసిన్. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ చార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇవాళ మీ గేమ్ బకెట్లను కింద పడేయడం. బంతితో బంతి తీసుకోండి, బకెట్ కొట్టండి, అది ఆ బకెట్ అలా వెళ్ళి పడిపోవాలన్నమాట. ఈ 6 అయిపోతే మళ్ళీ 6 బకెట్లు ఒకటేసారి తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. మీరు పెట్టిన దానికి కూడా పాయింట్లు ఉన్నాయి. రెడీ, 1 2 3 గో. అది కొంచెం స్ట్రాంగ్ గా. ఏ రింగ్ లోపలికి వెళ్ళు, 2 కాళ్ళు, మళ్ళీ 2 కాళ్ళు, అంతే. షార్ట్, యా క్యా బాత్ హై. తెలిసిపోయింది నీకు ఇప్పుడు ఆట. అయ్యయ్యో, నెక్స్ట్ దానికి వెళ్ళిపో. గట్టి కొట్టు దాన్ని, గట్టి కొట్టు, అది తొందరగా తొందరగా పాయింట్లు వస్తాయి దానికి కూడా. పైకి వెళ్ళిపోయింది. పెట్టు పెట్టు. సో 6 పడేసావు, మళ్ళీ 4 పెట్టావు, 60 పాయింట్లు. కూల్ జగ్. రెడీ, 1 2 3 గో. కలుసుకోండి మీ ఆయన్ని. అది మన టొమాటో పప్పు వండమంటే సొరకాయ పప్పు వండుతారా ఆయన? కొట్టండి. బెండకాయ వేపుడు మాడి చేస్తారా? పోపు పెట్టకుండా చారిస్తారా? అది బట్టల్లో మురికిపోకుండా ఉతుకుతారా? అమ్మా, గిన్నెలు సరిగ్గా తోమరా? కాఫీ పెట్టివ్వాలా మీకు నేను? కాఫీ పిల్లల్ని రెడీ చేయమంటే కుదరదంటారా? మళ్ళీ అత్తగారు మామగారు ఇంటికి వచ్చారు, ఏంటి? మీరందరూ కాకుండా మళ్ళీ కుక్క పిల్ల కావాలా మీకు? కుక్క పిల్ల. అమ్మా, 1 2 3 కొట్టారు, 18 పాయింట్లు. సౌజన్య లీస్ట్ నుంచి హైయెస్ట్ వెళ్ళిపోయింది ఈ రౌండ్ తో. డిన్నర్ సెట్ వచ్చిందండి. 1 2 3 గో. ఈ అమ్మాయికి రీసెంట్ గా పెళ్ళయింది. ఈ అమ్మాయి మాటలు ఎలా ఉంటాయి? ఏమండి, ఇవాళ ఆఫీస్ త్వరగా రారు? ఇవాళ ఏ సినిమాకి వెళ్దామండి? మీకు ఇష్టమైన కూర వండాను, తొందరగా వచ్చేయండి. ఏమండి, మనకి పాప పుడితే అత్తయ్య మీకు ఇష్టమైన ఉప్పు చేప పప్పు కూర వండాను, తినండి. మామగారు, మీ కళ్ళజోడు ఇక్కడే మర్చిపోయారే? ఇంకొక్కటి మిగిలింది. అమ్మయ్యా. 7 42 పాయింట్లు. రైస్ కుక్కర్. అనురాధ, మీ టార్గెట్ 49. సౌజన్య చూసారా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సౌజన్య? 6 years. 6 years లోనే ఎంత బాగా కొట్టేశారా టపా టపా అని. సో మీ టార్గెట్ 49. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years. 3 years. అందులో సగం కాబట్టి మీరు వేయగలరు. రండి.
ఏంటో ఈ గేమ్ కి వాళ్ళ పెళ్లికి అవినాభావ సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది. రెడీ అనురాధ? 1 2 3 గో. నైన్ అంటే 9. పక్కదాన్ని కొట్టేయండి, పక్కదాన్ని. అంతే అంతే, కమాన్ ఫాస్ట్. ఎస్ ఎస్, కమాన్ అనురాధ. ఒక్కటి ఒక్కటి ఒక్కటి. కొత్త ఆట దొరికింది మాకు. 30 పాయింట్స్, 5 పడేశారు కాబట్టి ట్రావెలింగ్ సెట్. ఏ సెంచరీలు కొట్టే వయస్సు మాది, సౌజన్య 100 విన్నర్. మాటలతో పేలుతున్న గుర్రనట్టు బాంబులా, చూపులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్బులా, ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సులా, ఎడాబెడా ఎగాదిగా అలా చేద్దాం డాండియా, సలా ఊగిపోతా ఇండియా. రారా చేద్దాం డాండియా, సలా ఊగిపోతా ఇండియా. విన్నర్ గా ఇవాళ కూల్ జగ్ అండ్ 4 బర్నర్ స్టవ్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. సౌందర్యాన్ని ఇనుమడింపచేసే బంజారాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ పార్టిసిపెంట్స్ అందరికి కంగ్రాట్స్.